అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షులు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు, అనుభవశాలి, ఈ ప్రాంత రాజకీయాల్లో తనకంటూ ఒక చిరస్థాయి ముద్ర వేసుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి పెద్దలు, ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు అబ్జర్వర్ గాను, ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలకు సంబంధించి పార్టీ కమిటీలను సమాయత్తం చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని ఒరిజినల్గా రాష్ట్రంలో బాపట్ల జిల్లా కొంత వెనుకబడి ఉందని కాన్సన్ట్రేటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారిని నియమించడం జరిగింది. వారికి అలాగే మీ అందరూ చూస్తూ ఉన్నారు, శాసన మండలిలో అలాగే జిల్లా సమావేశాల్లో తన వాడిని జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిరంతరము వినిపిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ శాసన మండలి సభ్యులుగా మరి యువకుడు మితభాషి అయినటువంటి మాధవరావు గారు, అలాగే పార్టీ సెక్రటరీ సోదరుడు, ఈ ప్రాంతంలో విద్యార్థి రాజకీయాల్లో అనుభవశాలి, మరి యొక్క మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గాను పార్టీ సెక్రటరీ గారు ఉన్నటువంటి ప్రసాద్ గారు, అలాగే 5 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అట్లాగే పెద్దలు హనుమంతరావు గారు, పెద్దలు కోటిరెడ్డి గారు, పెద్దలు గుప్తా గారు, మిగిలినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, జడ్పీటీ సభ్యులు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రెసిడెంట్స్ కానీ, పార్టీ ఈరోజు విలేజ్కి సంబంధించి అధ్యక్షులుగా వేసిన వాళ్ళు కానీ, విలేజ్ కమిటీలో ఉన్న కానీ, సోషల్ మీడియా, యువత, విద్యార్థి, ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, సమావేశానికి వచ్చిన మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడినాక ఇంకేం ఉంచడు ఆయన, అట్లాగే మాధవరావు, ఇద్దరు మొత్తం స్మాష్. పొలిటికల్గా నేను మాట్లాడాలంటే ఇప్పుడు ఏరుకోవాలా, అయినా సాహసం చేస్తా, ఎందుకంటే అనుభవజ్ఞుడు, వారు మాట్లాడటమే అవసరం. అందుకని వారిని ముందు మాట్లాడించి వారు చెప్పే మాటలు, ఎందుకంటే అద్దంకి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది, పోరాట పటిమ గల నాయకులు ఉన్నారు. అనేక ఒడిదొడుకులు కింద పడినా మీద పడినా, కొట్టించుకున్నా, డబ్బులు బాగొట్టుకున్నా, బూతులు తిట్టించుకున్నా, కేసులు పెట్టించుకున్నా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి జెండా మోసే నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి మీకు చెప్పాల్సిన పని లేదు. ముందున్న కిమ్ కర్తవ్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టినటువంటి డాక్టర్ అశోక్ కుమార్ని శాసనసభ్యుడిగా చేసుకోవటం మినహా ఏమీ లేదు. తరువాత మిమ్మల్ని చూడాల్సిన బాధ్యత డాక్టర్ అశోక్ కుమార్కు ఉంది. అట్లాగే పార్టీని సంస్థాగతంగా జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం చేసుకోవాలని గొప్ప ఆలోచన రావటమే కార్యకర్తలను విస్మరించటం లేదని చెప్పడానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేరేటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు అంత నిశ్చితంగా, లోతుగా అధ్యయనం చేసి పరిపాలన చేయలా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కన్నా మిన్నగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కులం లేదు, మతం లేదు, నువ్వు ఏ పార్టీ అని చూడలా, అర్హతే ప్రామాణికంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతి కుటుంబానికి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ నువ్వే పార్టీ అని చూడలా, నువ్వే కులం అని చూడలా,
నువ్వు రైతు ఏ రైతు అని చూడాలా, అర్హత. ఈ రైతుకి ఈ పంట వేసుకుంటే నష్టపోతే రైతును ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి, రైతుకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వ్యవసాయం దండగనటువంటి రాష్ట్ర నాయకులు ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తుంటే కాదు వ్యవసాయం పండుగని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పాడు, ఉదాహరణకు పొగాకు కోసం పొగాకు పండించిన రైతు ఈరోజు 1,00,000 అంటా ఉన్నాడు. ఊరేసుకున్న రైతు ఊరేసుకున్న స్టేజ్కి వెళ్ళిపోయాడు. మిర్చి వేసుకున్న రైతు యార్డుల్లో అడ్డంగా పడుకొని కాఫీకి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వాడికి కొంటం లేదు. ఏ పంట వేసుకున్నా ఈరోజు ఒక ప్రక్క ఏమో ముఖ్యమంత్రి వ్యవసాయమే వద్దంటాడు, ఒక ప్రక్క వ్యవసాయం దండగంటాడు, ఇక వ్యవసాయం చేయొద్దంటాడు, వరి తింటే క్యాన్సర్ వస్తుందంటాడు. అన్నీ ఆయనే మాట్లాడతాడు. ప్రజలు ఎలా బతుకుతారు? 70% వ్యవసాయం మీద ఆధారపడిన రైతు ఎలా బ్రతుకుతాడు? రైతును ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడు కావాలా? రైతు సంక్షేమం వ్యవసాయం పండుగలాగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడు చేయాలా? ఎంత అన్యాయం అంటే 2024 ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఈరోజు దాని గురించి మొన్నెక్కడో ఇంటర్నేషనల్ వైడ్గా బాగా ఎమినెంట్ ఎకానమిస్ట్ డాక్టర్ గీత అనే ఆమె చెప్తా ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పారదర్శకంగా చాలా మ్యాగ్నానిమిటీగా చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే సిగ్గుపట్టలా చంద్రబాబు గారికి? సిగ్గు రావట్లా? చివరికి దాన్ని బొమ్మేశ్వరయ్య దాన్ని అంతా జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెడతారని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఇదేగా ప్రతి రైతుని ఈరోజు అట్లాగే చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇందాక దండ చూపిస్తే ఆ దండ కాదు పాము అంటే చంద్రబాబు చెబితే ఎర్రిగా పామని రాసే పత్రికలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, పామని చూపించే పత్రికలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులని నమ్మి ఈ రాష్ట్రంలో మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశం కాదు, ఒక ప్రక్క రైతులు, ఒక ప్రక్క మహిళామ్మ తల్లులు. ఈ దేశంలో అంబేద్కర్ గారు మహిళలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి చట్టసభల్లో మ్యాగ్నానిమిటీగా ఆయనకు ఉన్నటువంటి లీడర్షిప్ని కూడా త్యజించి పక్కకు వచ్చాడు. వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం కావాలన్నాడు. ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం పెట్టినా మహిళామ్మ తల్లి అకౌంట్లు మహిళల అకౌంట్లలో వేసి ఆ కుటుంబాన్ని బాధ్యత మోసేది మహిళకు ఉపయోగపడాలని ఆలోచించి పరిపాలన చేస్తే ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? 18 ఏళ్ళు నిండిన మహిళకు డబ్బులు ఇస్తారన్నాడు. మనం చేయూత ఇచ్చాం. చేయూత పెట్టే 45 సంవత్సరాలు నిండిన మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్న తీరు ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ ఉందా? ఈరోజు జరుగుతూ ఉందా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అప్పుడు చెప్పి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మహిళలకు విడతల వారీగా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదా? అన్ని మోసం చేశాడు. మహిళామ్మ తల్లుల్నే మోసం చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నువ్వు చేసిన ప్రతి కార్యక్రమం ఉచితంగా బస్సు అని చెప్పావు. ఆ బస్సు ఎవరెక్కుతారు? ఎవరికి ఉపయోగపడుతుంది? మహిళలకు ఎంత ఉపయోగమో ఆలోచించాలా. నిరుద్యోగులు ఈరోజు రాష్ట్ర చరిత్రలో చదువులమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలలాడింది. కోట్ల రూపాయలు పేదవారి కుటుంబాల స్థితి పెరగటానికి చదువే ముఖ్యమని చెప్పి కోట్ల రూపాయలు వెచ్చించి ఊళ్ళలోనే నాడు నేడుతో స్కూళ్ళు బాగు చేయించి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి విద్యా దీవెన కార్యక్రమాన్ని పెట్టి వసతి దీవెన కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ఫారిన్ వెళ్ళటానికి పేదవారి పిల్లలకు విదేశీ విద్యను పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో అక్షరాస్యతే ప్రామాణికంగా అడుగులు వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు నిరక్షరాస్యత తాండవిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. పల్లెల్లో చదువులు మానేశారు, మరలా కూలికి వెళ్తా ఉన్నారు, ఆ పిల్లల చదువు లేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి. ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం? ఒక ప్రక్క చదువు పోయింది. ఇందాక బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే 2 లక్షలు, జగన్మోహన్ రెడ్డి గారు 2000 రోగాలు దాంట్లో చేర్చి 35 లక్షల దాకా
కార్పొరేట్ వైద్యం ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా చూయించుకొని నయమైనాక ఇంటికి వచ్చినాక ఖర్చులకు డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి అమ్మా నీ ఆరోగ్యం బాగుందా, మీ ఇంట్లో ఏం అనారోగ్యం ఉంది, ఏంటి బిళ్ళలు కావాలని చెప్పేసి ఇంటింటికి బిళ్ళలు సరఫరా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడన్నా ఉందా? నిజంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనేది ప్రతి వాళ్ళు చర్చించాలా. ఇక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి. చాలామంది ఇందాక మా కృష్ణ గారు చెప్పారు, కొంతమంది వస్తారు మా దగ్గరకు తలుపుల దగ్గరకు వస్తే లేకపోతే దండలు వేస్తే దండం పెడితే పదవులు వస్తాయి. శాశ్వతం కాదు. శాశ్వతం జగన్మోహన్ రెడ్డి గారు. శాశ్వతం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రగతిని కాపాడేవాళ్ళు. రాజకీయాల్లో ఉంటున్నామంటే అనేక వరదుడుకులు వస్తాయి, అవాంతరాలు వస్తాయి, అనిశ్చిత వస్తుంది. కానీ ఎదుర్కోవాలా, నిలబడాలా అనుకున్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సిస్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గొప్ప ఆలోచనతో ప్రతిపక్ష నాయకుడిగా మొదటి నుంచి అనేక ఉద్యమాలు చేయిస్తూ ఉన్నాడు. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్టికులర్గా ఈ యొక్క అద్దంకిలో కూడా చాలా ఉద్యమాలు చేశాం. మొదటగా రైతుల కోసం, తరువాత కరెంటు బిల్లులు పెరిగినాయని, తర్వాత విద్యార్థుల ఫీజుల కోసం, నిన్నగాక మొన్న కోట్ల సంతకాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి పేదవారి కోసం 19 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వాటిని పీపీపీ మోడల్లో అమ్ముకుంటా కూడా వెళ్తూ ఉంటే దాని వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఈ చరిత్ర పుటల్లో నిలిచే విధంగా చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలని, పోయినసారి తప్పిదాలు జరగకుండా చూడాలని పార్టీలో ఒక లైన్ ప్రతి విలేజ్లో దరిదాపు 100 మంది వచ్చేటట్టు పార్టీ స్ట్రక్చర్ 15 మందితో కమిటీ వేస్తే విలేజ్లో 7, 8, 9 మంది అనుబంధ విభాగాలు, ఒక్కొక్క విభాగానికి 10 మంది ప్రతి ఊర్లో వస్తారు. ఎందుకంటే మహిళా విభాగం, మహిళలు ఖచ్చితంగా ఒకళ్ళు, యూత్, విద్యార్థి, రైతు, సోషల్ మీడియా, ఎస్సీ, బీసీ ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఊళ్ళో ఉంటాయి. కాబట్టి ప్రతి ఊరిలో కూర్చొని ఇందాక సోదరులు చెప్పినట్టు మంచి యువకుడైనటువంటి సమన్వయకర్త దొరికాడు మీకు. మీరు చెప్తా ఉంటారు, చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈడే ఉంటాడా పోతాడని. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన వ్యక్తి అతనిని జాగ్రత్తగా చూసుకొని అతనిని నిలబెట్టి శాసనసభ్యుడిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ ఈ కమిటీలో సీరియస్గా వేయండి. ఎందుకంటే ఈ కార్యక్రమమే అది. ఇంత చెప్పినా కమిటీలు వేయండి, సీరియస్గా త్వరగా ఇవ్వండి. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది లోపు మీకు ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ వస్తాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు అన్ని రకాలుగా ఉపయోగం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చెప్పుకోవటానికి 1, 2 అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇన్సూరెన్స్ అని. అదే కాకుండా రేపు అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క ఐడెంటిఫికేషన్తో ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. నాగార్జున అంటే మీరు ఇష్టం లేకపోవచ్చు, అశోక్ కుమార్ గారు మీకు ఇష్టం లేక కావచ్చు, కానీ ఈ యొక్క బ్యానర్, ఈ యొక్క ఐడెంటిఫికేషన్ కార్డు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పనిచేశానని చెప్పుకొని ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరో చెప్తారు, అయ్యా మీరు పేర్లు ఇస్తే, మరి ముఖ్యంగా మహిళలకు చెప్తున్నారంట, డాక్టర్లో పనిచేశారు కమ్మా ఇప్పుడు కమిటీల్లో వేస్తే మీకు రావని. దాటన్నిటినీ నెరవదు. ఎందుకంటే మీకు ఉపయోగాలు జరగబోతూ ఉన్నాయి. దీనివల్ల ఒక పేటెంట్, ఒక గుర్తింపు, ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వేశారు, ఎందుకంటే అబ్జర్వర్స్ వేశారు, కానీ అబ్జర్వర్స్ అని కూడా కొంతమంది చెప్పుండకపోవచ్చు. నేను కూడా అదే చేసాను. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు నా దగ్గర మీటింగ్ పెడితే అబ్జర్వర్స్ అంటే నా నియోజకవర్గంలో చేతులు ఎత్తకపోవచ్చు, నేను వాళ్ళకి చెప్పలా, వేసేసి వదిలేసా. దాంతో తర్వాత వర్క్ చేయించుకుందామని. కాబట్టి వేసి ఉండొచ్చు, ఇక్కడ అబ్జర్వర్ చాలామంది ఉండొచ్చు. కాబట్టి మీరేమీ చేయలేదని కాదు, వేసిన అబ్జర్వర్స్ 2 ఊళ్ళకి ఒక అబ్జర్వర్, మండలానికి ఒక అబ్జర్వర్, వీళ్ళతో ఈజీగా రేపు జరిగే ఒక సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలకే కాదు ఎన్నికలకు కూడా వీళ్ళు పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది. ఒక బలం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పినట్టు స్విచ్ ఆన్ చేస్తే
సంతనూతలపాడు నియోజకవర్గం కావచ్చు, అద్దంకి నియోజకవర్గం, బాపట్ల జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెక్కడ ఉన్నారో వాళ్ళతో టెలిఫోన్లో మాట్లాడి మీ పార్టీ యొక్క స్థితి ఏంటని అడగటానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ అద్దంకిలో మరి ఈ యొక్క సమావేశాన్ని పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. తప్పకుండా దీన్ని చాలా ఎరివిగా పాజిటివ్గా తీసుకొని మీ యొక్క సమన్వయకర్త గారి యొక్క ఆలోచన ప్రకారం అందరూ చేయిస్తారని, ఇదే విధంగా ఇందాక పెద్దలు చెప్పారు, నిజంగా మీకు మీరు గౌరవించుకుంటే, మీరు విలేజ్లో మీ మండలాధ్యక్షుడు గౌరవించుకుంటే, మండలాధ్యక్షుడు మీ గౌరవం పెరిగితే మీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తగా గౌరవం పెరుగుతుంది. మీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తుందో మాలాంటి వారికి వచ్చినటువంటి ఎమ్మెల్సీకి అట్లాగే ప్రోటోకాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీలో కొంతమంది ప్రాపకం కోసం నాయకుడు దృష్టిలో పెడితే చాలే అనుకుంటున్నారు. అది అవ్వదు. ఏదో డాక్టర్ గారు ఒక్కడే చేయలేరు, జిల్లా ప్రెసిడెంట్ రికమెండ్ చేయకపోతే చేయరు. నాకు ఇష్టం లేదంటే ఆపలేదు డాక్టర్ గారు కూడా నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా. గౌరవం పోతుంది. సిన్సియర్గా ప్రోటోకాల్ అని చాలామంది మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రోటోకాల్ చూస్తా ఉన్నాం, అక్కడ ప్రోటోకాల్ చూస్తా ఉన్నాం. ప్రోటోకాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పార్టీ. నెగ్లెక్ట్ చేయొద్దని కూడా మీకు చాలా నమ్రతగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రోటోకాల్ని డైవర్ట్ చేస్తే విలేజ్ కమిటీ, విలేజ్ అధ్యక్షుడు గౌరవం లేకపోతే విలేజ్ పూర్తిగా పాడైపోతుంది. మండలాధ్యక్షుడు గౌరవం లేకపోతే మండలం కోఆర్డినేషన్ పోతుంది. మీ సమన్వయకర్త గౌరవం ఇవ్వకపోతే కాన్స్టిట్యున్సీ మీద గ్రిప్ పోతుంది. మీరు నాకు ఇవ్వకపోతే జిల్లాలో గ్రిప్ ఉండదు. మీకు ఆపద వస్తే పరిగెత్తుకొస్తాకు నేను సిద్ధంగా ఉన్నా, మీకు అపవాదం జరిగితే పరిగెత్తుకొస్తా మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రోటోకాల్ నెగ్లెక్ట్ చేస్తే తప్పు అవుతుంది, గమనించమని చెప్తూ అలాంటి ప్రోటోకాల్ లేని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు కూడా తెలియపరుస్తూ, గమనించమని తెలియపరుస్తూ, నాయకుల ప్రాపకం కోసం ప్రోటోకాల్ అంటే మనం వస్తా ఉన్నా. చిలక నర్సరావుపేట దగ్గర ఒక పెద్ద ఫ్లెక్స్ చేశారు. అక్కడ జిల్లా ప్రెసిడెంట్ది నాయకులు వేయలేదు. అశోక్ గారి ఫోటో అయితే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చిన్నదేసి ఇంత ఫోటో వేసుకుంటే పని అవ్వదు. సిన్సియర్గా పనిచేయండి. పార్టీ కోసం, మీకోసం ఎల్లవేళలా ఎక్కడికైనా వచ్చి అవతల పార్టీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియపరుస్తూ, గమనించమని కొంతమంది ఏదో పార్టీని డిస్టర్బ్ చేయటానికో చిన్న చిన్న తగాదాలు ఆడుకొని సమన్వయకర్తను ఎత్తి మీదకి తీసుకొస్తే చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకోవడమని కూడా తెలియపరుస్తూ, మాకు అందరూ కావాలి. పార్టీలో పనిచేసే కార్యకర్తకు గౌరవించుకుంటా పనిచేస్తామని కూడా తెలియపరుస్తూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, ఇందాక పెద్దలు చాలా సూచనలు చేశారు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఎలాంటి అవసరం ఉండినా, పార్టీకి ఉపయోగపడే ఏ పని ఉండినా ఎల్లవేళలా పిలిస్తే పలకటానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. ఇందాక మళ్ళా మాట్లాడొద్దులే, ఒక్క మాట చెప్పు.